జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. క్రిస్టావర్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించి భారీ వర్షాలు కురిశాయి. దాంతో ఒక్కసారిగా వరదలు విరుచుకుపడ్డాయి. దాంతో మచైల్ మాత యాత్రకు వెళ్లే భక్తుల గూడారాలు కొట్టుకుపోయాయి. 12 మంది భక్తులు మృతి చెందారు. మచైల్ మాత యాత్రకు వెళ్లే దారిలో ఈ విషాదం చోటు చేసుకుంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిష్త్వాడ్ ప్రాంతంలోని చోసి సిటీలో మెరుపు వరదలు చోటు చేసుకున్నాయి. ఇది మచైల్ మాతా మందిర యాత్రకు ఇది బేస్ క్యాంప్. కిష్త్వాడ్ మచైల్ మాతా మందిరానికి వెళ్లే యాత్రకు ఇక్కడి నుంచి మొదలవుతుంది. దాంతో భారీ నష్టం జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. జమ్మూ కాశ్మీర్ లో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయని చెప్పవచ్చు. ఉన్నట్టుండి క్లౌడ్ బరస్ట్ అంటే మొత్తంగా కూడా ఊహించినట్టుగా వర్షపాతం ఒక్కసారిగా నమోదు కావడంతో కొండ చర్యలకు సంబంధించి ఆ మొత్తం వరద ప్రవాహం అంతా కూడా కిందికి కొట్టుకుని వచ్చింది. దీంతో పలువురు ఎందుకంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించి కిష్టావర్ జిల్లాలో ఈ యొక్క క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. సుమారు దాదాపుగా 15 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షం ఏకదాటిగా కురవడంతో వరద పెద్ద ఎత్తున క్షణాల్లోనే వరద ముంచెత్తింది. దీంతో అక్కడ కిష్తోవర్ జిల్లాలో ఇప్పుడు మచైల్ మాత యాత్ర సంబంధించి పెద్ద ఎత్తున గుడారాలు వేసుకున్నారు. ఇది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యాత్రకు ఈ అమ్మవారికి సంబంధించినటువంటి యాత్ర పెద్ద ఎత్తున భక్తులు ప్రతినిత్యం కూడా వస్తుంటారు. సో ఈ సందర్భంగా అక్కడ గుడారాలు వేసుకొని అక్కడ ఆ యాత్రకు బయలుదేరుతూ ఉంటారు సహజంగా. సో ఇప్పుడు ఈ రోజు కురిసినటువంటి క్లౌడ్ బరస్ట్ తో ఒక్కసారిగా ఆ వరద ప్రవాహానికి గుడారాలని కూడా కొట్టుకుపోయాయి. చాలా మంది యాత్రికులు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. సుమారుగా 12 మంది భక్తులు మృతి చెందారు. సో దీంతో పాటుగా పదుల సంఖ్యలో మరికొంతమంది వరదలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో మనం కూడా విజువల్స్ లో చూడవచ్చు. కొంతమంది బాధితులు ఆ రెస్క్యూ చేసి వారి బురదల నుంచి తీసి కాపాడిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అలాంటి విజువల్స్ ఉన్నాయి. సో పెద్ద ఎత్తున దాదాపుగా 10 నుంచి 20 అంబులెన్సులు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా అంబులెన్సులు అక్కడికి వచ్చాయి. సో ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి కొంతమంది బాధితులను ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ చికిత్స పొందుతూ కూడా ఒక 50 సంవత్సరాల ఒక వృద్ధ భక్తుడు కూడా చనిపోయినట్టుగా సమాచారం అంతా ఉంది. దీంతో పాటుగా అనేక మంది అక్కడ ఇంకా చికిత్స పొందినట్టుగా తెలుస్తోంది. సో కొందరైతే ఆ అనేక మంది వాహనాలు కూడా ఆ వరద దాటికి ఆ కొండ చెరల నుంచి వచ్చినటువంటి భారీ వరద కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. ఆ బురదలో తేరుకుపోయినటువంటి వాహనాలు కూడా మనం చూడవచ్చు విజువల్స్ లో. దీంతో పాటుగా అసలు ఇప్పటి వరకు ఎంతమంది తప్పిపోయారు, ఇంకా ఏదైనా ఎవరైనా బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. దీంతో అక్కడ కొంత పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలో దిగి వీళ్ళంత మందిని ఎక్కువ మందిని ఎవరైనా రెస్క్యూ చేసి అక్కడ ఉన్నటువంటి వారిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మచైల్ మాత యాత్ర సందర్భంగా ఈ యొక్క బేస్ క్యాంప్ గా ఉంటుంది. ఈ బేస్ క్యాంప్ దగ్గర ఇలాంటి దుర్ఘటన జరగడంతో భక్తుల తీవ్ర కలకలం ఉంది. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన రహదారి అంతా కూడా ఈ వరదకు కొట్టుకుపోవడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. వేల సంఖ్యలో భక్తులు అక్కడ కూడా నిలిచిపోయడం జరిగింది. సో భారీ నష్టం జరిగి ఉండవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఇప్పటికైతే మనకు అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం 12 మంది చనిపోయారు. సో మరికొంతమంది దాదాపుగా ఒక 20 మందిని ఆ బురదలో నుంచి తీసి రెస్క్యూ చేసి ఆసుపత్రి తరలించారు. అందులో ఒకరు మరణించగా మరికొందరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. సో దీంతో పాటుగా మరికొంతమందికి సంబంధించి గాలింపులు కొంతమంది బురదలో కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.
नहीं पाऊंगा।